ఒక తల్లి ఒక బిడ్డ మనకిలాగే ఈస్టర్ పండక్కి గుడికి వస్తున్నారా అంటండి. ఆ ఆనందం పట్టుకోలేక 40 రోజులు దీక్ష వ్రతం చేసిన ఆ తల్లి ఆ బిడ్డతో అందంటండి, బాబు 3 ఏళ్ల బిడ్డ, చిన్న బిడ్డ. ఆ బిడ్డతో అందంటండి, తల్లి నానా ఇవాళ ఏ పండగో తెలుసా? ప్రభు మరణమును జయించి తిరిగి లేచిన గొప్ప పండగ రోజు నానా అంటే. వినండి వినండి, ఆ 3 రోజులు అబ్బాయి అంటాడంట, మమ్మీ అయితే ప్రభు ఈవేళ చర్చికి వస్తారన్నమాట. అయితే ఈవేళ ప్రభువు చర్చికి వస్తారన్నమాట. నాకు అర్థమైంది, ఓహో ఎంత బోధకుడుగా కనీసం 3 ఏళ్ల పిల్లవాడికి ఉన్న ఆలోచన ఎప్పుడు తట్టలేదు. నిజమే, ప్రభువు ఈవేళ పండగ రోజు మనందరూ శుభాలు అందుకోవటానికి చర్చికి వస్తారంటే ఈడుంపోకు వస్తారా ఎవరైనా? చెప్పండి, అల్లరి చేస్తారా ఎవరైనా? చూసారా? అంటే 3 ఏళ్ల బిడ్డకి ఉన్న ఆలోచన నాకు లేదు, ఇవాళ వచ్చే వారికి కూడా. 3 ఏళ్ల బిడ్డ యొక్క మాటలు ఎంత ముచ్చటగా ఉన్నాయో, ఎంత విశ్వాసముతో ఇమిడి ఉన్నాయో గ్రహించండి. ఈవేళ ప్రభువు లేచారంటే ఈవేళ మన ఆలయానికి ఎవరు వస్తారన్నమాట? ప్రభు వస్తారా అన్నారా అంటండి చిన్న బిడ్డ. ఇప్పుడు చెప్పండి, ఈ 3 ఏళ్ల బిడ్డ హృదయం ఖాళీ హృదయమా, ప్రభువుని కలిగిన హృదయమా? నిండు హృదయం. అందుచేత పోషం మరి ఎంత ఉత్సాహంగా అన్నాడు, మమ్మీ వేసి వస్తారు ఇవాళ, లేచారంటగా వస్తారు ఇవాళ. గమనించండి.